నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకట్ట వేయొచ్చని, పారిశుద్ధ నిర్వహణలో అత్యధిక ప్రాధాన్యతతో స్థానిక సంస్థలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో నమోదైన డెంగ్యూ కేసుల నివారణ చర్యలకు మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. మండలానికి స్పెషల్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ మాట్లాడతారు. సో వీ వాంటెడ్ టు లిసన్ ఫ్రమ్ ఎన్ని కేసెస్ వస్తున్నాయి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది. బట్ ప్రైమరీ అండర్స్టాండింగ్ కేసెస్ వస్తున్నాయంటే వన్ వాట్ ఎక్కడి నుంచి బయట నుంచి అయినా వచ్చిండాలి. సెకండ్, మన శానిటైజేషన్ అయినా బాగాలేదు, మనం ఇంకా మస్కిటోస్ ఈ వెక్టర్ బాల్ డిసీజ్ సంబంధించిన మస్కిటోస్ ఇంకా ఉన్నాయి. దట్స్ ఏ క్లియర్ ఇండికేషన్ అనమాట. సో విల్ స్టార్ట్ విత్ సుల్తానాబాద్లో కేసు వచ్చినట్టుంది కదా. Madam, please. The reason for that we have identified is that poor sanitation, which is affecting the houses in only in one area. So we have advised the Panchayat Raj department to clear up that, and also we have started fogging, and we are also taking necessary measures to prevent further rising cases. The water stagnant in there. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు వచ్చిన ఆదాయం 65,39,167 నగదు రూపాయలు, 38 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ లెక్కింపుకు వేములవాడ లలితా సేవ ట్రస్ట్ వారు 284 మంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింహులు డిమాండ్ చేశారు. దోమకొండలో శనివారం ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన అభయహస్తం హామీలను అమలుపరచాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు తమ డిబేలను పరిష్కరించాలని కోరుతూ మండల రెవెన్యూ అధికారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించిన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఈరోజు మన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మొన్న ఈ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కాబట్టి మనకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందంటే ముద్రాలను బీసీ డి నుంచి ఏలకు మార్స్తామని ప్రభుత్వం ఆ రోజే మనకు అనౌన్స్ చేసింది. కావున ఇప్పుడు వచ్చే 25వ తారీఖు నాడు ఖచ్చితంగా మన పైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆ రోజున అందులో చర్చించాలి. ముద్రాజులను బీసీ డి నుంచి ఏలకు మార్చాలని మన ఆ రోజు నాడు ఖచ్చితంగా మనకు అలాగే 55% ఉన్న ముద్రాలకు కనీసం గుర్తింపు లేనందున మనకు మన ఎంపీటీసీ టికెట్లు కానీ, జెడ్పీటీసీ టికెట్లు కానీ, సర్పంచ్ టికెట్లు కానీ ప్రతి ఒక్కటి మాకు రావాలని కోరుకుంటున్నాము. మీరు కూడా
చెప్పారు. 55% ఉన్న ముద్రాలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని మీరు కూడా చెప్పారు. కాబట్టి మీ మాట ప్రకారమే ఈరోజు దోమకొండలో ముద్రాలం అందరము ఐకమత్యంతో ఉండి మేము దాన్ని వెంటనే మీరు అమలు చేయాలని ప్రజల పక్షాన మేము ఉండి ప్రతి ఒక్కరికి మేము గౌరవం ఇస్తామని చెప్తాము. ఇక్కడ మెన్షన్ చేశాము, ప్రతి ఒక్క మత్స్య కార్మికులకు కూడా ప్రమాద బీమా ఇవ్వాలి. అలాగే ముద్రాజులకు 1000 కోట్లు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు కూడా కేటాయించాలి. అలాగే ముద్రాలకు ప్రతి గ్రామాన 3 ఎకరాల భూమిని కేటాయించాలి. ఎందుకంటే మాకు చేసేదే పండ్లు పొలాల కసిపి కాబట్టి మేము అందులో తోట పెట్టుకొని ముద్రాలు 3 ఎకరాల భూమి ఉంటే అందులో జామకాయలు కానీ మన చిప్తలకాయలు కానీ అందులో మేము పొందుపరుచుకొని మా కసిపి అది కాబట్టి అందులో మేము పెట్టుకొని రేపు మేము అమ్ముకొని మీ జీవన అభివృద్ధి ఉంటాం. కాబట్టి దానికి ఖచ్చితంగా మీరు ప్రతి గ్రామాన మాకు 3 ఎకరాల భూమి కేటాయించాలని అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా మీరు అందులో చర్చించాలి. ముద్రాజులకు కూడా గుర్తించాలని సెలవు తీసుకుంటూ జై ముద్రాజ్, ముద్రాల ఐక్యత, ఐక్యత. అందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే గోరింటాకు వేడుకలను శనివారం ఎన్టీపీసీ జ్యోతినగర్ అన్నపూర్ణ కాలనీ మనవీధి మహిళలు సంతోష నడుమ సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు మహిళలు ముందుగా అమ్మవారికి గోరింటాకు చెట్టుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటల నడుమ మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ సంతోషంగా గడిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నదంటే మన ఆడవారికి హిందూ సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు. పసుపు, కుంకుమ, గంధము, బొట్టుతో పాటు గోరింటాకు కూడా ప్రాముఖ్యతనిచ్చారు. గోరింటాకు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మానవ శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి గోరింటాకు చాలా ఉపయోగపడుతుంది. మహిళా మనులందరికీ కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టము. ఆరోగ్యం రీత్యా, అందం రీత్యా అన్ని విధాల మహిళా మనులు ఆషాఢ మాసంలో గోరింటాకుని ఎక్కువగా పెట్టుకుంటారు. చిన్నప్పుడు గోరింటాకు అంటే చాలా ఇష్టం. అప్పుడు మిక్సీలు లేవు, ఏం లేవు, రోడ్లో దంచుకొని మరీ పెట్టుకునే వాళ్ళం. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారింటికి రాగానే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆచారంగా వచ్చింది. ఆరోగ్యరీత్యా కూడా గోరింటాకు ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ అనాదిగా వచ్చే ఆచారము మన వెనుకటి నుండి పెద్దవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసం అని, అందుకే ఈ రోజు పెట్టుకుంటాం. వర్షాకాలంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు మహిళలు? వేడి తగ్గించడానికి. కాబట్టి వర్షాలు పడతాయి కాబట్టి మనిషికి వేడి తగ్గాలంటే ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు గోరింటాకు. ఈ నెల 14న జరిగే పెద్దపల్లి జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభను జయప్రదం చేయాలని మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఎన్టీపీసీ మోటార్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ కార్యాలయంలో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎడ్ల రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. రామగుండం లారీ మోటార్ వర్కర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా కమిటీ 3వ మహాసభను డ్రైవర్ క్లీనర్లు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ట్రాలీ డ్రైవర్లు, ట్యూషన్ వ్యాన్ డ్రైవర్లు అందరూ, డ్రైవర్ క్లీనర్లు అందరూ రావాలని కోరుతున్నాను. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో హిట్ అండ్ రన్ చట్టాన్ని వెనుకకు తీసుకోవాలని అందరూ డ్రైవర్లు కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రైవర్లందరూ సోదరులు ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో కలిసి గిరిజనులకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
నేషనల్ నుండి ఎవరో ఎవరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎస్టీ కమిషన్ వస్తుంది, ఎస్సీ కమిషన్ వచ్చి ఓబీసీ వస్తుంది, మైనార్టీ కమిషన్ వస్తుంది. ఎంతమంది ఎన్ని శాఖలు వచ్చినా నేను తెలుగు బిడ్డగా అందులో మీ వాణి తెలంగాణ వాదిగా నేను మీ పక్క జిల్లాలో పూర్వ జిల్లా పక్క జిల్లా మహబూబాబాద్ని గూడూరు నాది, మచ్చర్ల గూడూరు నాది. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. మీకు తెలిసింది మా పాత పార్టీ, మీకు తెలిసిందే బీజేపీ. ఇక్కడ మన ఏ స్థానం ఉందో మనకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయినా నేను 2 సార్లు ఓడిపోయినా. లాస్ట్కి మన భారత ప్రధాని 3వసారి అయ్యారుగా ఇప్పుడు, అయినా అతన్ని కూడా నేను మహబాద్ తీసుకొచ్చాను. ఎక్కడ మహబాద్ దేశం ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకసారి వచ్చారు ప్రధాని గారు గతంలో. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన 2 సార్లు వచ్చారు. అందులో మహబాద్కి ఇంతవరకు వచ్చిన చరిత్ర లేదు. అయినా నేను అసెంబ్లీకి మోడీ గారిని తీసుకోవడం జరిగింది. నేను కోషిష్ చేసిన, నా వల్ల ఎంత జరిగిందో ప్రజలకు సర్వీస్ చేసుకోవాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేసిన. అయినా నేను అలాగే 1400 పాదయాత్ర కూడా చేసిన. దాదాపు 66 రోజులు నడవడం, ఇంటింటికి అంటే ఇంటింటికి పోవడమే. అంటే మామూలుగా పోతే 15 రోజుల్లో 20 రోజుల్లో కొట్టేయగలుగుతాను నా అసెంబ్లీని. అంటే ఈ మాట మీరు ఎందుకు చెప్తున్నా అంటే నేను హార్డ్ వర్క్ చేశా. నా వల్ల ఏంటంటే మీకు ఈ ఓడిపోవడానికి కారణం కూడా చెప్పాలిగా. ఏదైనా ప్రజాప్రతినిధులు అవ్వడం ఒక వంతు, ప్రజాప్రతినిధులు ఎవరినైనా గౌరవించడం మీ వంతు. కాకపోతే నాకు ముందుగా మీ అందరి తరపున, నా తెలంగాణ బిడ్డల తరపున నేను కూడా ఒక చిన్న అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నన్ను నా కష్టాన్ని చూసి కెరియర్ కలిగినోడు యూత్ రేపటి రోజు ఈ దేశానికి ఇతను కూడా అవసరం అని అనిపించిందో ఏందో తెలియదు, కానీ మోడీ గారు నన్ను చూసిన తర్వాత నన్ను సెలక్షన్ చేయడం. ఈ దేశంలో 5 ఒక కమిషన్లో 5 ఉంటారు, 3 మెంబర్సు, ఒక వైస్ చైర్మన్ అండ్ చైర్మన్. అందులో ఇంతవరకు 27 సంవత్సరాలు అయింది. ఇంతవరకు తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు కమిషన్ మెంబర్ అయిన దాఖలు అది ఎస్టీలో 24. సంతోషంగా ఉంది సార్. తమను ఇక్కడ ఆహ్వానించినందుకు. మీరు ఈ జిల్లాల నుంచే వచ్చారు కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ మీకు లోతుగా తెలుసు కాబట్టి సార్, అన్నీ తెలిసినా కానీ కొన్ని అంకెలు మీ ముందు పెట్టడం జరుగుతుంది సార్. సార్, మా జిల్లాలో సుమారు 15 లక్షలు జనాభా ఉండగా దీంట్లో 14% ఎస్టీ పాపులేషన్ ఉంది సార్. ఇది మాకున్న 21 మండలాల్లో, ఒక కార్పొరేషన్లో 3 మండలాలు టోటల్గా మాకు షెడ్యూల్డ్ మండలాలు సార్. 2 మండలాలు పార్ట్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న మండలాలు సార్. వివిధ రకాలుగా ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పెట్టిన పథకాల్లో కొన్ని డెవలప్మెంట్ వైపు, కొన్ని రైట్స్ ప్రొటెక్షన్ వైపు, కొన్ని లా అండ్ ఆర్డర్ వైపు, కొన్ని ఆర్థిక సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు పెట్టడం జరిగింది సార్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు ఒక బ్రీఫ్ నోట్ రూపంలో మీ ముందు పెట్టడం జరిగింది సార్. వీటిలో కొన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానివి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వానివి, కొన్ని కలిసి చేయాల్సినవి సార్. ఈ అంకెలు వివరాలన్నీ కూడా మీ ముందు పెట్టడం జరిగింది సార్. సార్, సభలో సంబంధిత శాఖల నుంచి వచ్చిన జిల్లాధికారులు ఉన్నారు, కొందరు మండల స్థాయి అధికారులు కూడా ఉన్నారు సార్. ఎక్కడెక్కడ మండల స్థాయిలో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉందో వాళ్ళని కూడా పిలవడం జరిగింది సార్. పోలీస్ శాఖతో సహా మన ఫారెస్ట్ శాఖ కూడా మేజర్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి రెవెన్యూ శాఖతో సహా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. బ్రీఫ్ రిమార్క్స్తో తమరు రివ్యూ కోసం ఎక్కువ టైం కేటాయించడానికి తమరి ఇంట్రడక్టరీ రిమార్క్స్తో రివ్యూని మొదలుపెట్టమని విన్నపం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. టైక్వాండో బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో జరిగింది. టైక్వాండో కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు దేవిదాస్ హాజరై టైక్వాండో క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ కప్లు ప్రదానం చేశారు. ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉంది,
ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా త్యాగాలు చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు, కన్నీళ్లు పెట్టుకోవాలని ఎవరికి ప్రేమేమి కాదు. కానీ మనం పెట్టుకున్న ఒకనొక కన్నీటి చుక్క కొంతమంది ముఖాలపై చిరునవ్వును. అదేవిధంగా నెక్స్ట్ నారాయణ గౌడ్ సార్ ప్రిన్సిపల్ ఎస్విఎన్ డిగ్రీ కాలేజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రోగ్రామ్ పెద్దలు, వివిధ స్కూల్స్ మరియు కాలేజ్ కరెస్పాండెంట్స్, కరాటే ప్రోగ్రాం నేర్చుకుంటున్నటువంటి చూడమ్మా ఇంతమందిని బయట రాజకీయాల కంటే ఆంధ్రదేశంలో రాజకీయాలు లేకుంటే వీళ్ళందరినీ ఒక పార్టీ మీద తీసుకురావాలి, టెక్నికల్గా వీళ్ళందరినీ తీసుకురావాలని అంటే ఎంత ఫోన్లలో శ్రమ పడ్డాడో ఎంత చేసిండో మా సిస్టరే చెప్పాలి. ఎందుకనంటే నేను ఎప్పుడు మాట్లాడినప్పుడు ఫోన్ ఎంగేజ్ ఉంటుంది, ఏంటంటే పలానా డిస్ట్రిక్ట్ వాళ్ళది డిస్టర్బెన్స్ ఉంది, వాళ్ళు సెటిల్ చేస్తున్నాం, పలానా నల్గొండలో ఉన్నది, పలానా వాళ్ళది, పలానా వీళ్ళది. ఇదే విధంగా కాకుండా మీరు క్రియేటివ్ ఓన్లీ డిస్ట్రిక్ట్ వరకే, ఈ ఈవెంట్ వరకే చూసిండ్రు. మేము గర్వంగా చెప్పుకుంటాం, మీ ప్రౌడ్ టు సే దట్ స్టేట్లోనే ఎన్నో ఈవెంట్లు కాకుండా నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసిన ఘనతకి మన తెలంగాణకి కట్టు. ఈ సిఐ రాజవరం ఇంటర్నేషనల్ చేసిన ఫస్ట్ టైం ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. జీవన్ ఇంటర్నేషనల్ 18 కంట్రీలను నిర్మించి 10 దినాలు గడిచిపోయే చేసిన ఈవెంట్
అది ఆయన ఆధ్వర్యంలోనే మీరు ప్రెసిడెంట్గా ఆయన సెక్రటరీగా ఆర్గనైజర్లు దేనికి లెక్క చేయకుండా, దేనికి మీకు కాంప్రమైజ్ కాకుండా ఇండియా ఒకటినే టాప్ ఎవరైనా చేసిండ్రు నేషనల్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ అంటే ఆ మార్కు ఓన్లీ తెలంగాణకు గట్టు సెక్రటరీ సిఐ అది ప్రెసిడెంట్ గా నియమించి అంటే గర్వంగా మా గురించి చెప్పుకున్నాడు కాదు. అతను త్యాగము, అతను ఇచ్చిన ఫ్యామిలీకి ఇవ్వకుండా ఎంత టైం ఇచ్చాడో మాకు మా చెల్లె సుమని అడుగుతానే తెలుస్తుంది. ఎందుకంటే మై సిస్టర్ సుమ బికాస్ ఆమె వల్లనే వాళ్ళు కోఆపరేషన్ వల్లనే శ్రీహరి ఒక 100 సార్లు డెలిక్ వెళ్ళడం జరిగింది. నేను శ్రీహరి జస్ట్ ఓన్లీ మీ కోసం. అతనికి కారోబార్ ఉన్నది, ఎన్నో బిజినెస్ ఉన్నాయి, వ్యక్తిగతంగా అతనికి అగ్రికల్చర్ ఫార్మర్ని. కానీ ఇవన్నీ పక్కన పెట్టింది ఒక బెటర్ సొసైటీ కోసం. అహర్నిశలు నేను ఎంతో మంది నా సరుకులు ఉన్నది హైదరాబాద్లో కూడా, నేను టైకోండో ప్లేయర్నే. కానీ ఇంత పట్టుదలతోటి ఏపీ ఉన్నప్పుడు ఒక ట్రెజరర్గా ఉండి ఆఫ్టర్ పర్మిషన్ అంతా తెలంగాణ కంటిన్యూగా 3 times సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా యునానిమస్గా చేసిన ఘనత మన శ్రీహరి. ఎంతోమంది క్రీడాకారులకు అవసరం జరిగింది. ఈరోజు ఉమ్మడి గోదావరి జిల్లాలోనే 60 మంది కానిస్టేబుల్, 40 ఎస్ఐలు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్, మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మరి వివిధ రకాల డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోట కింద ఎంపికైనటువంటి వాళ్ళు, మరి ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, మరి 6th క్లాస్ నుంచి కూడా నవోదయ స్కూల్స్, మరి బీసీ వెల్ఫేర్ స్కూల్స్, ఇలా గురుకుల స్కూళ్ళలో, గురుకుల పాఠశాలలో మరి విద్యార్థులు స్పోర్ట్స్ కోటలో ఎంపికై ఎంతో మంది పిల్లలకి భవిష్యత్తు జరిగింది. అంటే ఈరోజు ఆ విధంగా అందరికి ఉపయోగం జరిగిందంటే దానికి ఇంటర్ టైకోండో అసోసియేషన్ ఇంత చక్కగా కలిసి ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నామంటే దానికి అంతా కూడా మరి మా అన్న మరి శ్రీరంగ మరి ఆయన ఆశీర్వాదం టోర్నమెంట్కి వెళ్ళాలంటే ఫస్ట్ మండల్ లెవెల్లో సెలెక్షన్ చేసి ఆ టీంని మరి జిల్లాకు తీసుకొచ్చి మరి జిల్లా లెవెల్లో సెలెక్షన్ చేసి మరి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం. మరి ఈ నెలనే 19, 20, 21 తేదీల్లో మంచిర్యాల జిల్లాలో మరి సబ్ జూనియర్ అండ్ క్యాడెట్ 2 కేటగిరీలు కూడా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఉంది. మరి అండర్ 11 years అండ్ 11 to 14 years 2 కేటగిరీలు స్టేట్ టోర్నమెంట్ ఉంది. మరి మంచిర్యాలలో ఈ 19, 20, 21 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో ఎంపికలు జరుగుతాయి. మరి అక్కడ సెలెక్ట్ అయినటువంటి ఒక్క కేటగిరీ నుంచి మరి 12 మంది బాయ్స్, 12 మంది గర్ల్స్, ఇంకొక కేటగిరీ నుంచి 10 మంది బాయ్స్, 10 మంది గర్ల్స్, ఆ విధంగా 44 మెంబర్స్, 44 మంది పిల్లలు మన తెలంగాణ స్టేట్ నుంచి మరి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆగ్రాలో మరి సెప్టెంబర్ 5, 6, 7, 8 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్కు మరి వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు జరిగే ఈ సెలక్షన్ మరి స్టేట్ వెళ్తుంది. స్టేట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయికి వెళ్తారు. అదే ఈరోజు ఇక్కడ సెలక్షన్ కప్ టోర్నమెంట్ మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి దాంతో పాటుగా రీసెంట్ గా పోటీలలో మరి బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ లో మా గద్వాల జిల్లా విద్యార్థులు కూడా బ్లాక్ బెల్ట్ సాధించిన వారందరినీ కూడా మరి అవార్డింగ్ సెరమనీ మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇప్పిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మేము నిర్వహించడం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి ఎన్నో పనులున్నా కూడా మరి మా అధ్యక్షుడు మా శ్రీరంగ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి కూడా మరి శ్రీరంగ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న టైకోండో ఎంతో సపోర్టివ్గా అది ఎంత అని చెప్పలేము. ఇంకా ఈరోజు టైకోండో స్థాయిలో ఉన్నామంటే జిల్లా స్థాయి టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్, జాతీయ స్థాయి టోర్నమెంట్, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ కూడా మేము హైదరాబాద్ లో నిర్వహించినామంటే కేవలం ఈరోజు మా అధ్యక్షుడు శ్రీరంగ కారణం అని చెప్పేసి ఈ సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి టైకోండో అసోసియేషన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి రోజు ఉదయమే మనం న్యూస్ పేపర్లో చూస్తే హరాస్మెంట్స్, అమ్మాయిల మీద
సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి. కాబట్టి మరి వాళ్ళని రక్షించుకుంటూ సమాజంలో ఇతరులను రక్షించే శక్తి వాళ్ళకి కావాలి అంటే మరి మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అవసరం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత. గంజాయి అక్రమ రవాణా చేసిన మూటా సభ్యుడిని అరెస్టు చేసిన పోలీసులు. పరారీలో మరో 4 నిందితులు. నిందితుడి నుంచి 140 కేజీల గంజాయి, 2 కార్లు, 2 సెల్ ఫోన్ స్వాధీనం. గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పవార్ హెచ్చరిక. అందరికీ నమస్కారం. నిన్న 12th రోజు మధ్యాహ్నం మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ మనం అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పిషియస్గా ఉంటే మనం దూరంకి చూసి వాళ్ళని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళే క్రమంలో మనము ఆ ఒక వెహికల్, మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్, వన్ ఈజ్ మహీంద్రా బొలెరో, వన్ ఈజ్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 కేజీస్ గాంజా, మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా, ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1 నేమ్ మునావత్ జగన్, ఇంకోటి A2 మునావత్ మంచి అన్నది. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి, సేమ్ NDPS దాంట్లో. వీళ్ళు హైదరాబాద్ నుంచి, సూర్యాపేట నుంచి వెహికల్ తెప్పించుకొని దేవరకొండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ 140 కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిర్యాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు 4 పరారీలో ఉన్నారు. వాళ్ళ మీద మనము ఒక 3 బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద మనం వాళ్ళని పట్టుకొని చూస్తున్నాము. అందులో మనకి ఇప్పుడు A5, ఈజ్ నేమ్ ఇస్ ముఖ్య రాము. దానికి 2 లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. ఇతను పార్కోలింగ్ చూస్తే ఇతని వల్ల కాలేదు. సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు. మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినారని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే 1-2 daysలో పట్టుకుంటాం. వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, వర్కౌట్ అవుతున్నది. సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ 140 కేజీస్ విచ్ ఇస్ వర్త్ 35 lakhs. ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి. సో కమర్షియల్ క్వాంటిటీ, ఎనీథింగ్ మోర్ దెన్ 20 కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ. దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద PD యాక్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది. మిగతా అక్యూజ్డ్ మునావత్ జగన్, మునావత్ మంచియా నాయక్, ఆంబోత్ నాగరాజు, బానోతు సాయి, వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజెస్, వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్. సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకరు కస్టడీలు ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా DSP మిర్యాలగూడ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ టీం, ఎస్పెషల్లీ హాలీ SI గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. థ్యాంక్ యూ. ఐ క్లోజ్ అదర్ మెసేజ్ ఆల్సో. అందరికీ కూడా ప్రభుత్వం అనేది మనకి చాలా డ్రగ్స్ మీద చాలా సీరియస్గా వెళ్తున్నామండి. ఆల్రెడీ మిర్యాలగూడ టౌన్లో మనము లాస్ట్ 2-3 weeks నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. సుమారు 15 మంది కన్స్యూమర్స్, వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, పెడ్లర్స్, వీళ్ళందరూ కూడా మనం రిమైండ్ చేయడం జరిగింది. 23 members. సో వీళ్ళందరూ కూడా స్పెషల్ డ్రైవ్ అనేది మనం మిర్యాలగూడలో చేస్తున్నాం. ఎవరికైనా ఎటువంటి సమాచారం ఉన్నా, ఎక్కడైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నారని అని చెప్పి ఉన్నా కూడా ఎంబటే మాకు 100కి కాల్ చేయండి. లేకపోతే నా టౌన్ ఇన్స్పెక్టర్ గారు, SDPO గారు నా నెంబర్కైనా కాల్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. కన్జంప్షన్ ఆల్సో ఇస్ అ క్రైమ్ అండి. ఎక్కడ కూడా కన్స్యూమ్ చేస్తే మాకు చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోలేమనే ఉద్దేశం ఉండద్దు.
ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పాస్ ఆన్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఒకవేళ వాళ్ళు చాలా అడిక్ట్ అయితే కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రకారం కూడా మనం ఎక్కడ చిట్యాలు ఆల్రెడీ ఒక సెంటర్ ఐడెంటిఫై చేస్తాం. రీహాబిలిటేషన్ పరంగా కూడా ఏమైనా ఉంటే కూడా మేము మా పోలీస్ తరఫు నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉండదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తారని పాటిస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.